హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అధిక పెన్షన్ పై కేంద్రం కీలక నిర్ణయం. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వీడియోని కానీ లైక్ చేసినట్లయితే సమాచారం మరింత మందికి చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అదనపు టెన్షన్ పట్టుకుంది. ఈపీఎఫ్ఓ అధికారులు అడిగిన వివరాలన్నీ సమర్పిస్తూనే ఉన్నా ఏదో ఒక కొత్త సమాచారాన్ని అడుగుతూ దానిని ధృవీకరించే పత్రాలు కావాలంటూ దరఖాస్తులను వెనక్కి పంపుతుండడం ఉద్యోగాలలో ఆందోళన రేపుతుంది. ఇలా ఇబ్బంది పడుతున్న వారిలో ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ఉద్యోగులే ఎక్కువగా ఉండడం గమనార్హం. రాష్ట్రం నుంచి అధిక పెన్షన్ కోసం 3.3 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. అందులో ఇప్పటి వరకు 10% కూడా పరిష్కారం కాని పరిస్థితి. మెజారిటీ దరఖాస్తులు పరిశీలన దశలోనే ఉండిపోయాయి అని అడిగిన వివరాలు సమాచారం అందజేసే వరకు దరఖాస్తుల పరిశీలన ముందుకు సాగదని అధికారులు చెప్తుండడంతో దరఖాస్తుదారులు తలపట్టుకుంటున్నారు. ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ కోసం దరఖాస్తులు స్వీకరించి 2 ఏళ్లు పూర్తయింది. త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేశారు. నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలను సమర్పించాలని కోరుతున్నారు. దాదాపుగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ అధికారులు నోటీసులు జారీ చేయడం గమనార్హం. అధిక పెన్షన్కు అర్హత ఉన్నట్టు తేలిన వారికి ఎంత బకాయిలు ఉన్నాయి, ఎప్పటిలోగా చెల్లించాలనే వివరాలను చెప్తున్నారు. కానీ ఉద్యోగులు సరైన ధృవపత్రాలను అందజేయాలని, వాటినే ప్రామాణికంగా తీసుకుంటామని ఈపీఎఫ్ఓ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి అధిక పెన్షన్ ప్రయోజనం కలిగేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలనే డిమాండ్ వస్తుంది. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.